అందరికీ నమస్కారం. నేను మీ మదిరి రంగసాయి రెడ్డి. ఇటీవల అనంతపురంలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో నారా లోకేష్ గారు ఒక కీలక ప్రకటన అయితే చేశారు. అది ఏంటి అంటే ఒకే రాష్ట్రం ఒకే రాజధాని మా విధానం అని చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకమైన అంశం అయితే కాదు, కానీ ఈ ఒకే రాష్ట్రం ఒకే రాజధాని లక్ష్యం ఏమిటి అంటే ఈ రాష్ట్రం మొత్తానికి రాజధాని ఒకటే ఉంటుంది, కానీ మిగతా ప్రాంతాలని విస్మరించకుండా వాటిల్ని కూడా సమానంగా అభివృద్ధి చేస్తాము. అలాగే అభివృద్ధి అన్ని ప్రాంతాలకు సమానంగా పంచిపెడతాము. దీని ద్వారా ఉద్యోగ ఉపాధులు కూడా రాష్ట్రం మొత్తానికి అందుతాయి. ఆ విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామికాభివృద్ధికి కొత్త పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాము అని నారా లోకేష్ గారు తన సందేశాన్ని అయితే ఇచ్చారు. 2019-24 మధ్యలో వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల ఆ పని చేయకపోతే ఈరోజు రాజధాని ఒక కొలిక్కి వచ్చి ప్రపంచ స్థాయిలో ఒక విలువ అయితే ఉండేది అని చెప్పేసి నారా లోకేష్ గారు ఆరోపించారు. ఈరోజు మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడే కోసం ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని, అట్లాగే ఈ రాబోయే 4 ఏళ్లలో కూటమి ప్రభుత్వం 20 లక్షల మందికి ఉపాధి ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా ప్రణాళికలు చేసి దానికి అనుగుణంగా ముందుకెళ్తున్నట్లు నారా లోకేష్ గారు చెప్పారు. తమ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని ఆయన చాలా గట్టిగా నినదించారు. చూద్దాం, ప్రజారంజక పరిపాలన నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం ద్వారా అందిస్తే అందరం స్వాగతించాల్సిందే. ధన్యవాదాలు.